ఈరోజు ఆదివారం, పరిశుద్ధ ఆదివారం. ఈరోజు నా పుట్టినరోజు, పాస్టర్ గారి పుట్టినరోజు, మధుప్రియ పుట్టినరోజు, మోషే తాత పుట్టినరోజు సందర్భంగా వాక్యం జన్మదినం గురించి మనం చెప్పుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. జన్మదినం గురించి ఈరోజు వాక్యం చెప్పుకున్నాం. జన్మదినం గురించి చెప్పుకునే ముందు దేవాది దేవుడు మా నలుగురికి మరొక రోజు, మరొక వారం, మరొక నెల, మరొక సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోతామండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మానించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, తుమ్మేడు పిండిని, ద్రాక్షారసము, తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఇక్కడ పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. హల్లెలూయా. అంటే ఇక్కడ భావం ఏంటంటే అన్న అనే ఒక స్త్రీకి పిల్లలు లేరు. ఆమె ఎంతో బాధపడుతుంది. ఆ కుటుంబ సభ్యులు తింటున్నారు, చుట్టుపక్కల తింటున్నారు, అత్త నాన్న భర్త తింటున్నారు, ఆఖరి తల్లిదండ్రులు కూడా తింటున్నారు. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారు తింటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో గొడ్రాలు వస్తుంది అని అంటారు. ఎక్కడికి ఆమె తిరగటం లేదు, ఏ కార్యక్రమానికి తిరగటం లేదు. ఆమె ఎంతో వేదన చెందుతుంది, ఎంతో బాధ చెందుతుంది. ఆమె యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకొని మందిరంలోకి వెళ్ళి షిలోహులోనున్న మందిరంలోకి వచ్చి ఆ మందిరంలో ప్రవక్త ఏలీ గారు, ఎవరండి? ఏలీ గారు ఆ మందిరానికి వచ్చి మోకాలు వేసి మౌనముగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఏలీ గారు వచ్చి, అమ్మా ఎవరు నువ్వు? మత్తురాల్లా ఉన్నావు, లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది మందిరము అని చెప్తున్నారు. మత్తురాలు అంటే తాగిన ఆడవాళ్ళు, మందు తాగిన ఆడవాళ్ళని అర్థం. అయితే అక్కడ ఏమంటుందంటే నా ఏలువాడా. హల్లెలూయా. ఏమంటే నా ఏలువాడా, నేను మందు తాగలేదు, ద్రాక్షారసమైనా నేను తాగలేదు. నాకు పిల్లలు కావాలని నేను దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసి గోజాడుతున్నాను అని చెప్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏలియా ఆ మాటలు ఆలకించి వచ్చే ఏటకి, అంటే ఈ సంవత్సరం చెప్పాడు, వచ్చే సంవత్సరం ఇదే టైంకి ఇదే రోజు నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడు, వెళ్ళు అనగానే ఆమె అప్పుడు ఏమి ప్రతిష్ఠించిందంటే, నాకే కానీ నా ఏలినవాడ మగపిల్లాడు పుడితే ఆ పిల్లోడిని మీ చర్చికి సేవకుడుగా ఇచ్చేస్తారు.
ఎప్పుడు పాలు మాని వెంటనే తల్లి పాలు పిల్లలకి ఇస్తారు. పిల్లలకు పాలు ఇచ్చినంత వరకు కూడాను ఆ పిల్లల్ని వదలకూడదు. హల్లెలూయా. పాలు లేని పిల్లలు వీక్నెస్ అయిపోతారు. తల్లిపాలే బలం, తల్లిపాలే ఇమ్యూనిటీ పవర్. దేవుడు అంత శక్తిని ఇచ్చాడు తల్లిపాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి నా కొడుకు నా పాలు ఎప్పుడైతే విడిచిపెట్టి అన్నం తింటాడో అప్పుడు నీ మందిరంలో విడిచిపెట్టేస్తాను, సేవకుడుగా సేవకి గొప్ప చెప్పేస్తాను. ఆ కొడుకు నా కొడుకు కాదు, దేవుడు కొడుకే. హల్లెలూయా అని ప్రతిష్ఠ చేసుకోలేదు. ఎవరు? అన్న. హల్లెలూయా. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా అన్న అని. హల్లెలూయా. సమూయేలు గారి తల్లి ఎవరండి? అన్న. అయితే ఎప్పుడైతే ప్రతిష్ఠ చేయించుకోయిందో దేవుడు అదే టైంకి ఒక మగబిడ్డని ఇచ్చాడు. ఆ మగబిడ్డ పాలు తాగుతుండగా ఆ మగబిడ్డ ఎప్పుడైతే పాలు విడిచిపెట్టాడో అప్పుడు ఆ బిడ్డని తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ మాట్లాడుతుంది 23. కాబట్టి ఆమె పెన్మిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉందుము. అంటే భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. అయ్యా మన ఇద్దరము, నేను అనుకున్నాను దేవుడి మందిరంలో నాకు మగపిల్లడు పుడితే పాలు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడు అప్పుడు నీ మందిరంలో విడిచిపెడతానయ్యా అని ఒక ప్రవక్తని నేను మాటించాను. మరి ఏం చేస్తామంటే అప్పుడు భర్త అంటున్నాడు ఆమెతో, 8 అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయను, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతన్ని పెంచుచుండెను. హల్లెలూయా. పుట్టింది మొదలుకొని పాలు మానిపించినంత వరకు మంచిగా పెంచుకోయింది, మంచిగా చూసింది, మంచిగా సేవ చేసింది. ఎందుకంటే కన్న కొడుకు, దేవుడిచ్చింది కొడుకు. ఎన్నో